హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ వస్తుంది. అలా ఇప్పటికే 2 విడతల్లో రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేస్తారన్న రేవంత్ సర్కారు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామంటూ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల ముందే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. జూలై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వచ్చింది. జూలై 18న మొదటి విడతగా ఏకకాలంలో 1 లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నిటికీ రుణమాఫీ చేసింది. 11, 14, 400 జూలై 30న అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ 2వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. 1 లక్ష నుంచి 1,50,000 రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. సుమారుగా 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్ల రూపాయలను జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే సుమారుగా 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం అనేది తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి. తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3వ విడత పంట రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. అమెరికా పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే ఖమ్మం జిల్లా వైరా మండలంలో రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ విడతలో 1.50 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పంట రుణాలు మాఫీ చేయనున్నారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగిసిపోతున్నట్లుగా అవుతోంది. 2 లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రుణమాఫీ విధానాల్లోని తెలంగాణలోని రైతులందరికీ ముందుగానే వెల్లడించింది. అయితే మొత్తంగా ఈ రుణమాఫీతో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లుగా అయింది.